అందరికీ నమస్కారం అండి. ఇవాళ విషయం వస్తే ఆధ్యాత్మికత అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాము. ఆధ్యాత్మికత అని అంటే ఆధ్యాత్మికలో ఉన్నారు అని అంటే అది వేరు, మనం జీవన విధానం వేరు అని మనం అందరము అనుకుంటూ ఉంటాము. కానీ ఆధ్యాత్మికత అని అంటే ఉన్నదానినే మనం తెలుసుకొనుట, అది తెలుసుకొని మన జీవన విధానాన్ని మార్చుకోవటం అన్నమాట. అందరూ అనుకునేది మనతో సహా ఏమిటి అని అంటే ఆధ్యాత్మికంగా వెళ్ళారు అని, అలా వెళ్ళిన వాళ్ళు లౌకికంగా ఉండరని, అదొక వేరే ప్రపంచం అన్నట్లుగా, అది వేరు ఇది వేరు అన్నట్లుగా అందరికీ అపోహలోనే ఉంటాం. మనకు తెలియకముందు కూడా మనం కూడా అలానే అనుకుంటూ ఉండేవాళ్ళం కదా, అలా అన్నమాట. కానీ మనకు మెల్లమెల్లగా తెలిసిన తర్వాత అంతా ఒక్కటే అని అంటారు కదా శంకరాచార్యులు. అలాగా మనం ఉన్న విషయాన్ని తెలుసుకోవటం వల్ల జీవన విధానమే ఆధ్యాత్మికతగా మారుతుంది. అది మనం తెలుసుకుంటే అర్థమవుతుందన్నమాట. ఆధ్యాత్మికత అంటే మన ఆత్మనే మనం అధ్యయనం చేయటం అన్నమాట. అంటే మన ఆత్మని మనమే తెలుసుకోవటం. అంటే ప్రపంచము, ఈ సృష్టి అంతా ఆత్మస్వరూపమే అని అంటాం కదా రమణులు చెప్పినట్టు. అలా అంతా తన స్వరూపమే అయినట్లు, అది అందరిలోనూ ఉన్నట్లు, ఆ ఆత్మస్వరూపమే అంతటా కదలికతో ఉంది, ప్రతి ఒక్కరిలోనూ ఉంది, మనలో కూడా ఉంది. అది అంతటా ఉన్నదని మనం అంతా ఒక్కటే అన్నట్లుగా చూస్తే మన చుట్టుపక్కల వాళ్ళని కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఒకరిని చూస్తే శాంతంగా అయిపోతాము, మరొకరిని చూస్తే ఉన్నట్టుండి కోపం వస్తుంది. కొంతమందిని చూస్తే చిన్నపిల్లల్ని చూసినా, చిన్నపిల్లల మొహంని చూసినా ముచ్చటేసి ఉన్న కోపం చల్లారుతుంది. అలా ఒక్కొక్క స్థాయిని బట్టించి మనకు కలిగే భావాలు ఏమిటంటే, ఒకరిని చూస్తే అలా, ఒకరిని చూస్తే ఇలా, ఇంకొకరిని చిన్నపిల్లల్ని చూస్తే అలా, అవి మనలో నుంచి వస్తుంటాయి. ఆ రూపాలు ఆత్మ నుంచే ఏర్పడ్డాయి. అలాగే మనం మన ఇంట్లో ఏదైనా, మన పిల్లల్ని మనం ఏదైనా కోప్పడినప్పుడు కానీ, కాసేపు అయ్యాక వాళ్ళు తెలియక చేశారులే అని మనం కోపం చల్లారిపోవడం కానీ, అవి మనం గమనికతో చూసుకుంటే అంతా మనలో నుంచే వస్తూ ఉంటుంది కదా ఈ భావనలన్నీ. ఇవన్నీ మనం ఎరుకతో ఉండటమే ఆధ్యాత్మికత అని అంటారన్నమాట. అది మనం అర్థం చేసుకుంటే మనం పేర్లు ఏవైనా పెట్టవచ్చు అన్నమాట. కానీ ఒక్కొక్కరు ఆధ్యాత్మికతగా అనవచ్చు, ఒక్కొక్కరు ప్రశాంతంగా ఉన్నారని చెప్పవచ్చు, ఇంకొకరు దైవారాధనల ప్రకారంగా ఉన్నారు అని అంటే వాళ్ళు భక్తిగా ఉన్నారని అనవచ్చు. అలా తెలిసిన విషయం వారి అనుభవాలలో నుంచి వాళ్ళు ఒక్కొక్క పేరు పెడతారన్నమాట. వాళ్ళ అనుభవం కలిగిన దాన్ని బట్టి
వాళ్ళొక రూపము పేరు పెడతారు. ఆధ్యాత్మికత అని అంటే మన జీవన విధానం వేరు, ఆధ్యాత్మికత వేరు అనుకుంటూ ఉంటాం కదా మనమందరం. అలా అనుకోవాల్సిన అవసరమే లేదండి. ఆధ్యాత్మికత అని అంటే మన జీవితమే ఆధ్యాత్మికత అని తెలిసేంత వరకు మనం కాస్తంత ప్రయత్నం చేస్తే అది అర్థమవుతూ ఉంటుంది మన జీవన విధానంలో. మంచి అయినా చెడైనా దాన్ని ఎలా మనం మంచిగా చేసుకోవాలి అంటే దాన్ని ఎలా మెలకువతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ దాన్ని చాకచక్యంగా తీర్చిదిద్దుకునే ఒక మంచి ఉపాయాన్ని కలిగించేదే మనకు ఒక దావాలాగా, ఆ దారిలాగా చెప్పుకోవచ్చు. అటువైపు వెళ్తే మనం ఆధ్యాత్మిక వైపు వెళ్ళడం వల్ల ఆ లౌకిక విషయాలనేది అంటే రోజు మనం ఎరుకతో లేకుండా ఉన్న జీవిత విధానాన్ని కాస్తంత బ్రేక్ వేసి వాటికి ఆ విధానానికి ఈ ఆధ్యాత్మికత విధానానికి ఏమిటి తేడా అనేది మనం చూసుకునే మంచి ఒక ఆ దారి ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికత అని చెప్పుకోవచ్చు. బాగా ఆలోచించి పరిశీలించి దాని విధానం ఏమిటి, ఈరోజు జరగబోయేది ఏమిటి, మనం చేయవలసినది ఏమిటి అని మనం ఏదైతే చేయవలసిన అవసరం ఉంటుందో అది చేస్తే అది మంచిదే. అదే మామూలు ఉన్న జీవితాన్ని ఆలోచించుకోకుండా మనం ఏదైనా ఆశపడి కానీ అది కావాలని కానీ కోరుకుని ఆ కోరిక తీర్చుకోవడానికి ఆలోచన లేకుండా అటువైపు వెళ్తే దాన్ని అలా కోరుకోవచ్చా లేదా అనే తేడాలు మనకు తెలియక ఉన్న విధానం లౌకిక విధానం. కానీ కోరిక కలగొచ్చు, కానీ ఈ కోరిక ఈ సమయంలో మనం తీర్చుకోవచ్చా, దానికి తగిన సమయం ఇదేనా, అందుకు సరిపడే సమయం ఇది కాదా అవునా అని మనం ఆలోచించుకునే విధానమే ఆధ్యాత్మికత అనే మంచి విషయం అన్నమాట. మనకు అది మనకి ఆ రమణులు చూపిన దారి గొప్ప దారి అని మనం ఆధ్యాత్మికతలో ఉంటే మనకి అందులో ప్రయాణిస్తూ ఉంటాం కదా, అప్పుడు అర్థమవుతుంది అన్నమాట.